ఈ కథ వినకపోతే సోమనాథ్ టెంపుల్ హిస్టరీ మీకు అర్థమే కాదు. ఇప్పుడు ఆ కథ ఏంటో చెప్తా వినండి. దక్ష ప్రజాపతి తన 27 కూతుర్లని చంద్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు. కానీ పెళ్లి చేసే ముందు ఒక కండిషన్ పెడతాడు. తన 27 కూతుర్లని సమానంగా ప్రేమించాలి అన్నదే కండిషన్. కానీ కొన్ని రోజులకే చంద్రుడు తన 27 భార్యలు ఒకరైన రోహిణినే ఇష్టపడతాడు. మిగతా 26 మందిని పట్టించుకోడు. ఆ 26 మంది తండ్రైన ప్రజాపతి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తారు. దీంతో ప్రజాపతికి కోపం వచ్చి ఇక నీ కాంతి అంతమైపోతుందని చంద్రుడికి శాపం ఇస్తాడు. అలా చంద్రుడి కాంతి మొత్తం పోతుంది. చంద్రుడికి ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బ్రహ్మ మృత్యుంజయ మంత్రం చంద్రుడికి చెప్పి శివుడికి తపస్సు చేయని చెప్తాడు. అలా చంద్రుడు భూమిపైకి వచ్చి ఈ ఒక లింగాన్ని ప్రతిష్ఠించి జపం చేయడం మొదలు పెడతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడికి జరిగినవని చెప్పి శాపాన్ని తొలగించమని వేడుకుంటాడు చంద్రుడు. ఆ శాపాన్ని తొలగించలేను కానీ తగ్గించగలనని శివుడు చెప్తాడు. నువ్విక నుండి మాసంలో 15 రోజులు ఒక పక్క ప్రకాశం కోల్పోతావు, మరో 15 రోజులు మరో పక్క ప్రకాశం కోల్పోతావు, ఒకరోజు పూర్తి వెలుగుతూ ఉంటావు, ఒకరోజు మాయమైపోతావు అని చెప్తాడు శివుడు. అలా సగం చంద్రాకారాన్ని చూసుకొని చంద్రుడు బాధపడుతుంటే నిన్ను నా జుట్టులో ధరించి నీకు గౌరవం తెస్తానని శివుడు చెప్తాడు. అందుకే శివుడి తలలో నిలవంకుంటుంది. ఇది సోమనాథ్ శివలింగం వెనక ఉన్న చరిత్ర. సోమనాథ్ అంటే చంద్రుడి దేవుడు అని అర్థం. ఇది మొదటి జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంటుంది. ఇంకా ఇండియాలో ఉన్న 11 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.